సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3 గాయ్స్. ఈ రోజు నేను ఎందుకో హాయిగా ఏమైందమ్మా? పొద్దున్నే లేపుతావు. ఏమైందమ్మా? జోక్ చేయకమ్మా. గాయస్ ఇప్పుడు ఏం చెయ్యాలి గాయస్? ఇప్పుడు నేను సరే అమ్మా వెళ్తున్నానమ్మా. గాయస్ ఇప్పుడు ఏం చెయ్యాలి గాయస్? నా దగ్గర అసలు డబ్బులే లేవే. అసలు నాకు జాబ్ కూడా లేదు కొత్త ఇల్లు కొనుక్కోవడానికి. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయంటే మీరు సబ్స్క్రైబ్ చేయరు, ఏం చేయరు గాయస్. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ని కూడా కొట్టుకోండి. ఇప్పుడు మనకి డబ్బులు కావాలి గాయస్. ఇక్కడ గాయస్ ఇది నేను చిన్నప్పుడు చదువుకునే స్కూల్ గాయస్, మా బ్రూక్ హెవెన్ స్కూల్. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంటాడు. ఆ ప్రిన్సిపల్ కూతురికి ఎంత డబ్బులో తెలుసా గాయస్? ఇలా అంబానీ కార్స్లో దిగుతుంది. ఈరోజు రాత్రి వెళ్ళి దాన్ని ఇప్పుడు దోచేస్తే మనం కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు గాయస్. ఈరోజు రాత్రి మీట్ అవుదాం గాయస్. ఇప్పుడు రాత్రి ఏమి ప్లాన్ వేద్దాం? ఎవరి పూర్ పీపుల్ నా స్కూల్ దగ్గర ఉన్నారు. వెళ్తున్నాను కార్ వెళ్తున్నాను. గాయస్ చెప్పాను కదా గాయస్, ఒక చాలా వరస్ట్ ఒక ఆంటీ ఉంటుందని. ఆ ప్రిన్సిపల్ వాళ్ళ కూతురు ఇదే గాయస్. దీన్ని మాత్రం రాత్రి అలా దోచేస్తానంటే షెట్ వెనకాతలే వస్తుంది. దూరం వెళ్ళడం బయట. ఏంట్రా ఏదో అంటున్నా? ఏం లేదు. బాయ్. హలో గాయ్స్, నేను చెప్పాను కదా మా 3 గాయ్స్లో కొత్త మెంబర్ని తీసుకొస్తాడు. వాడు ఎవడో కాదు, మన కొత్త మెంబర్ చింటూ. హలో గాయ్స్. హలో మచ్చా. నువ్వు చెప్పాను కదా ఒకరిని కిడ్నాప్ చేయాలని, అందుకే కత్తులు గన్లు అని రెడీగా. మనం చేయాల్సింది కిడ్నాప్. అదే ఇప్పుడు కనిపెట్టరు, పోలీసులు ఉంటారు. కనిపెట్టు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ బుల్లెట్లో కూర్చొని మనం స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్లో గోల్డ్ అంతా దోచేయాలి మావా. ప్రిన్సిపల్ ఉన్నారు మామ. అదే ఆ స్కూల్లోనే మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, అక్కడే. పోలీసులు చంపేసేది మామ. కనిపెట్టు. ఇప్పుడు నేను హ్యాక్ చేయడానికి ఆ స్కూల్ని ల్యాప్టాప్ కూడా తెచ్చాను. మనం వెళ్ళి అదంతా దోచేద్దాం, ఓకే? ఎందుకంటే మా ఒక కొత్త ఇల్లు కొనాలిరా. కొత్త ఇల్లు కొనకపోతే మా అమ్మ వెళ్తాంలే మమ్మీ. ఓకే గాయ్స్ ఇప్పుడు మేము స్కూల్కి అయితే వచ్చేసాం. దారా చింటూదా అక్కడ ఆగిపో. బుల్లెట్ని నేను ఇక్కడే ఉండే. నేను బుల్లెట్ని ఒక మన సీక్రెట్ ప్లేస్లో పెట్టేది వస్తాను. దిగిపోయి ఇక్కడ దగ్గర మామ. అదే నువ్వు చూస్తూ ఉండు. ఓకే మామ, ఇప్పుడు నేను బుల్లెట్ని అయితే పెట్టేసాను. సైలెంట్గా పద సౌండ్ చేయకు సైలెంట్గా. మామ ఈ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఆగు మామ, హ్యాక్ చేస్తాను. మామ నా దగ్గర ఎక్కడ ఉన్నావు రా నువ్వు? చింటూ స్కూల్లో ఒరే మన కత్తులు గన్లన్నీ స్కూల్కి వచ్చిన ముందు మాయమైపోయి. ఈ లాకర్లోనే ప్రిన్సిపల్ ఆఫీస్. ఆగు మామ, హ్యాక్ చేస్తున్నాం. ఎస్ మామ, డోర్ ఓపెన్ అయిపోయింది. పదా ఆ లాకర్లోనే ఉన్నాయి మావా. సరే నువ్వు కూర్చో గాయస్. ఇప్పుడు నేను దోచేస్తాను, తర్వాత కలుద్దాం. చూడు మామ, ఒకటి ఉంది కారు ప్రిన్సిపల్ది. ఒరే మామ, నీకేదో సౌండ్ వినిపించట్లేదు. పోలీసులు మన ఎస్కేప్ ప్లాన్ బుల్లెట్ పెట్టాను అక్కడ. జూయని వెళ్ళిపోతాం ఫాస్ట్గా. వెనకాల ఆ కార్ ఓపెన్ అవ్వదు మామ, దానికి లాక్ వేసి ఉంది. ఫాస్ట్గా నడుపు. పోలీసులు వస్తున్నారు. పద
హే గైస్, మీరు ఇప్పుడు దాకా వీడియో చూస్తుంటే మీకు ఈ వీడియో కన్ఫామ్గా నచ్చి ఉంటుంది. అందుకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి గైస్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయాలి కదా మరి, ఎందుకంటే దాంట్లో నా వీడియోస్ బేల్ ఎస్ఎంపి ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. అందుకే అది కన్ఫామ్గా చూడండి. ఇంకా నేను ఎందుకు ఈ ఎడిటింగ్ మధ్యలో చెప్తున్నానంటే, మీకు వస్తున్నాను షౌట్ అవుట్. ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసి కమెంట్ చేస్తారు వాళ్ళకి ఏమొచ్చి నేను షౌట్ అవుట్ ఇస్తాను. జస్ట్ చాలా సింపుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఇంకా కమెంట్ చేయండి గైస్. మీకు షౌట్ అవుట్ ష్యూర్గా వస్తుంది. సో టిల్ దెన్ అరటి బాయ్ బాయ్ అన్నా నేను గైస్. వీడియో చూడండి. ఓకే గైస్, చూసారా నా చెయ్యిలో ఏమున్నాయో? పైసా పైసా ఇప్పుడు ఈ డబ్బులతో మనం కొత్త ఇల్లు కొంటానులే. ఇంకా నువ్వు చింటూ నువ్వు నీకు ఒక సైడ్ బిజినెస్ ఉంది కదరా, అక్కడ నువ్వు అమ్ముతావు కదా ఒక ఇల్లులు. నువ్వు వెళ్ళి నీ సైడ్ బిజినెస్ దగ్గర ఉండే నేను నీ ఇల్లు కొనడానికి వస్తున్నాను. బాయ్. మా అమ్మకి డబ్బులు చూపించడానికి వెళ్తున్నాను. నువ్వు మీ ఒక మంచి ఇల్లు చూడు. బాయ్. ఓకే గాయస్, ఇప్పుడు నాకు చింటూతో ఫిట్టింగ్ అయిపోయింది. రేపు పొద్దున్నే మేము కొనుక్కోవడానికి వెళ్తున్నాం. సో బాయ్ గాయస్, రేపు పొద్దున్న కలుద్దాం. మనం రేపు పొద్దున్న పెట్టుకున్నాం కదా, కానీ ఎందుకో ఈరోజు రాత్రి 4 o'clockకే వచ్చేసాను. నిజంగా ఈ హౌస్ కొంచెం నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. అవునా? ఒకసారి ఇల్లు చూపించు. నీకు ఈ డబ్బులు ఏమి ఇస్తాను. పది ఇల్లు చూపించు. నాకు రెడ్ పెట్టు. రెడ్లో కొంచెం బాగుంటుంది అనుకుంటా. ఏమో పెట్టట్లే, ఏదో పాడైనట్టుంది. అది నేను బాగు చేయించుకుంటానులే. కానీ ఇంకా నా బెడ్రూమ్ ఎక్కడ? పైన. ఎక్కడ ఉంది ఇది? డబల్ బెడ్ మామ. వావ్ మామ, చాలా పెద్ద హౌస్ అయింది. ఓకే రా, కిందకి రా, నీకు పేమెంట్ ఇస్తాను. అదంతా వదిలి నాకు ఎందుకు దెయ్యంలాగా అనిపిస్తుంది. అదేదో నా బ్రహ్మ అనుకుంటా. ఈ రూమ్ లో ఎందుకు నాకు డౌట్. ఎవరు బయటికి గెంటేశారు మామ. ఎక్కడ నువ్వు? ఇక్కడ నాకు ఏమో దెయ్యం ఇలా కంపెడుతుంది. నాకు తెలియకుండా నేను బయటకు వచ్చా. సరే మామ, ఒకసారి ఒకసారి ఇంట్లో బేస్మెంట్ అంతా చూసేసాను. అరే ఇచ్చేసాను మామ, దా వెళ్దాం. అక్కడ కింద బేస్మెంట్ లో పెట్టుంటాను. లేదా నా దగ్గర కూడా లేదు. ఇప్పుడు దా డోర్ ఓపెన్ చేసాను రా. ఇక్కడ ఏదో బేస్మెంట్ రా బాబు. ఇక్కడికి వచ్చేసాం రా. అంటే ఇప్పుడు అది చెయ్యాలా బాబా? ఏంటిది? టర్న్ బ్యాక్. ఏమోరా, ఇక్కడ చూడరా ఏముందో. స్కల్ ఉందిరా ఇక్కడ, చూడరా. నాతో రా. అరే ఎక్కడికి? సరే నువ్వు ఎందుకు రా అలాంటి ఇల్లు చూసావు డబ్బుల కోసం? పద, ఇక్కడ ఏదో ఎలివేటర్ ఉంది. పైకి వెళ్ళిపోతామేమో బేస్మెంట్. కిందకి వెళ్తామేంటి? ఎవరు పైకి వెళ్ళాలి కదా మనం. నువ్వు పైకి ఎలా ఉన్నావు? ఓ షిట్. ఇక్కడ చూడరా చింటూ ఏమవుతుందో. అరే అమ్మాయి ఎలా వచ్చింది? దెయ్యం రా. ముందు పడితే
ఓకే గైస్, నేను రారా మావ, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ ఎందుకో డ్రైనేజ్ లాగా ఉంది. ఈ డ్రైనేజ్ నుంచి ఎస్కేప్ అవ్వాలి మనం. ఫాస్ట్ రా. ఓకే, పద 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 అన్నాం, పద అన్నాం. ఇక్కడ ఎందుకు ఇది మళ్ళీ ఎలా పుట్టాం రా మనం? ఓకే, అవును, నా దగ్గర 5 డాట్స్ వచ్చాయి. అంటే ఇంకా 5 సార్లే మనం బతుకుతాం. లేకపోతే ఓ షిట్ మామ, ఇంకా మనం 4 టైమ్స్ బతుకుతాం. ఓకే మామ, నాది అయిపోయింది. నేను వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడే ఉండా. ఓ షిట్ గైస్, ఫాస్ట్గా వెళ్ళాలి. ఓ షిట్, ఓ షిట్. ఇక్కడ నాకు ఒక ఛాన్స్ ఉంటుంది. నేను చేస్తూనే ఉన్నాను. ఓ షిట్ గైస్, చింటూ కూడా ఏమో కనబడట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే నా లాస్ట్ టైం. చింటూ, అమ్మా ఈ డబ్బులు ఏమైందిరా? ఎక్కడున్నావమ్మా? ఏం లేదమ్మా, నువ్వు కిందకెళ్ళు, నేను బ్రష్ చేసుకొని వస్తాను. గైస్, ఈ దగ్గర డబ్బులు కదా, నేను అక్కడి నుంచి తెచ్చింది. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది గైస్, కానీ ఇదంతా కళ. కానీ ఆ డబ్బులు ఎలా వస్తాయి? ఏం పర్లేదులే, ఆ డబ్బులతో ఏమైనా కొత్త ఇల్లు కొనుక్కుందాం. అమ్మ, నేను కొత్త ఇల్లు కొనడానికి వెళ్తున్నానే.